చేసేసినాడు సమ్ ఎక్స్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్. అంటే సిచ్యువేషన్ ఎట్లా పోతుంది అంటే దిస్ ఈజ్ అ డైనమిక్ గేమ్ అయిపోయింది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఎలక్షన్ అటెండ్ చేయడం అనేది డైనమిక్ గేమ్ అయిపోయింది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ దగ్గర హైయెస్ట్ 40 ఫండ్ ఉంది, 1200 CR ఉంది బీజేపీ తర్వాత వచ్చేటువంటి దట్ వి డోంట్ నో సట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. హెలికాప్టర్ కూడా కొంటాం. అయితే నీకు ఇంత డబ్బు ఉన్నప్పుడు కార్యకర్తలు కింద గ్రౌండ్ స్థాయిలో ఉన్నప్పుడే రేపు పొద్దున్న దేనికైనా పనిచేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు 2019లో కూడా అధికార పార్టీ ఉన్నది కాబట్టి క్లీన్ స్వీప్ చేసింది, 95% స్ట్రైక్ రేట్. సో ఈ ఎలక్షన్స్ ఈ రిజల్ట్స్ చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే గెలుస్తానమని ఫస్ట్ చెప్పింది మా సర్వే కంపెనీ 100 వస్తాయని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు మేర్వానం కొద్ది చెప్తున్నావా ఈ సర్వే అని చెప్పినారు. జూబ్లీహిల్స్ లో 20,000 మెజార్టీ వస్తుంది చాలా మంది. అట్లా చెప్తే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి దండేస్తాడా మీకేమన్నా? నాకు అవసరం కదా, నా వాళ్ళు ఎవరు అన్నారు 20,000 మెజార్టీ వస్తుంది నేను ఒక్కరిని చెప్తే ఇదే ప్రెస్ కు రిలీజ్ చేస్తే మా మేర్వానం కొద్ది ఇస్తామన్నారు. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వెంకటకృష్ణ గారు, రేపు డీలిమిటేషన్ 153 అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 10 పెరుగుతున్నాయి కదా, అప్పుడు పెరుగుతున్నాయి 300 స్థానాలు జిహెచ్ఎంసీ లో ఉన్నాయి కదా. ఈ ఎలక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రిఫరెండం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి ప్రయత్నంలోనే ఈ రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు పథకాలు అన్నారు కదా, మహేష్ గారికి కొంచెం ఇబ్బంది అయితే ఇబ్బంది కావచ్చు, కాకపోతే స్పష్టంగా ఎందుకంటే ఇప్పుడు ప్రీ బస్సు పెట్టినారు కదా, ప్రీ బస్సు మీద మేము అభిప్రాయ సేకరణ చేస్తే ప్రీ బస్సు అనేటువంటిది మంచి పథకం ఉంది, కానీ వీళ్ళు ఆ ప్రీ బస్సుకు ఎంత లాభం అవుతుంది అనేది మహిళల దగ్గర ట్రాక్ లేదు. అంటే ఒక పర్సన్కు ఎన్నిసార్లు బస్సు ఎక్కిండు ఎన్నిసార్లు దిగిండు అనేటువంటి రిపోర్ట్ లేదు. తర్వాత సన్నాలు ఒకటి వర్కౌట్ అయింది బోనస్, తర్వాత అది రైతుల్లో మాత్రం బోనస్ అనేది కొంత బాగా వర్కౌట్ అయింది. తర్వాత సన్న బియ్యం కూడా వర్కౌట్ అయింది. మాకు రైతు బంధు కంటే బోనసే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని చెప్పిన రైతులు ఉన్నారు. పర్సనల్ ఒపీనియన్. దట్ ఇస్ ట్రూ వాట్ యు సెడ్, దట్ ఇస్ ట్రూ. ఇంకొకటి ఏంటంటే ఏదైతే రైతు బంధు మీరు ఇచ్చారు కదా, రుణమాఫీ ఇచ్చారు కదా, రుణమాఫీ 60% ఎంతో మా లెక్కల ప్రకారం వస్తే వీళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న దానికంటే ఈ 40% వాళ్ళ మైనసే ఎక్కువ ఉంది గ్రౌండ్ లో. ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళు మాకు ఇచ్చారని చెప్పేదానికంటే తీసుకొని వాళ్ళు మాకు ఇవ్వలేదని చెప్పేది ఎక్కువైంది. బీఆర్ఎస్ దాన్ని క్యాచ్ చేసింది. ఏదైతే తీసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఎక్కువ క్యాంపెయిన్ చేయించింది. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వాళ్ళతోటి మాకు వచ్చిందని చెప్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, చాలా ఫెయిల్ అయింది. అది నేను ఇంత ముందు కూడా ఒకసారి డిబేట్ లో ఆ మాట అన్నాను. బట్ కాంగ్రెస్ మనం చెప్పే మాటలు వాళ్ళకి ఎక్కువ. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వెంకటకృష్ణ గారు, ఎందుకంటే నాకు సమయం మీ ద్వారా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే కార్యకర్తలను ఒక 5-6 ఎమ్మెల్యేలు పిఎల్ చేయబట్టి ఓడిపోతున్నారు. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, ప్రజలకు మంత్రులకు కలవనీయకపోవడం, ముఖ్యమంత్రికి తిప్పించుకోవడం, రేపు రావడం, మళ్ళీ రావడం, ఇలా ఒక్కొక్కరి బాధ ఇంటే వర్ణనాతీతంగా ఉంది. అంటే కార్యకర్తలు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఉండాలి అనేటువంటి పరిస్థితి ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కార్యకర్తలు ఇగ్నోరెన్స్ అనేటువంటి చాలా ఉంది. ఇంకొక ఇప్పుడు గెలిచినటువంటి రూరల్లో ఆ విషయంలో కొంత బీఆర్ఎస్ నయం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అందులో డౌటే లేదు. ఏది కార్యకర్తలకి కొంత టైం ఇవ్వడంలో కానీ, సరే కేసీఆర్ గారు కలవపోయినా కేటీఆర్, హరీష్, అంతకుముందు కవిత గారు ఆ పార్టీలో వీళ్ళు కలవడం బాగుండేది. మరి ఇంకొక ఎందుకో ఆ విషయంలో చాలా బాగుంది అది. అంటే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అప్పుడు వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండవు, ఉద్యమంలో ఉన్నారు కాబట్టి, ఆ తర్వాత కార్యకర్తలు ఎంత కష్టపడరు అనేది తెలుసు కాబట్టి అట్లనే క్యారీ అయ్యారు. వీళ్ళు 10 సంవత్సరాల నుంచి లేరు. ఇది బీఆర్ఎస్ నుంచి కొంతమంది వచ్చారు, తెలుగుదేశం నుంచి కొంతమంది వచ్చారు. ఇది హైబ్రిడ్ సిస్టమ్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. పూర్వ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది సర్వేలో తెలియండి అబ్జర్వేషన్స్ కార్యకర్తల అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా మహేష్ గారు, తప్పేం లేదు. ఇప్పుడు ఒకటి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సరే అవి ఇది సందర్భం కాదు, దానికి ఈ టైంలో మాట్లాడాల్సినవి కాదు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం కార్యకర్తలను దగ్గర తీసిందని ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త బెటర్ దాన్ కాంగ్రెస్ అండి, బెటర్ దాన్ కాంగ్రెస్. మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యే మీ సంగతి చెప్పండి. అంటే ఇండివిజువల్ గా మీలాంటి స్థాయి నాయకులు కూడా ఎంత బాధపడుతుంటారంటే ఓపెన్ గా చెప్పకపోతే అవకాశాలు వచ్చే టైంలో వస్తాయి, అవకాశాలు పక్కన పెట్టండి, అవకాశాలు పక్కన పెట్టండి. చైర్మన్లు అవి కాదు, రకరకాల పనులు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు మహేష్ ఉన్నాడు, సపోజ్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుంటాను, మీ ప్రాంతానికి సంబంధించిన ఇది సందర్భం కాదు. ఇంకో సందర్భంలో సర్వే అనేది బాగుంటది కానీ పొలిటికల్ పంచాంగం మహేష్ గారు బీఆర్ఎస్ గురించి కూడా మీరు మహేష్ గారు సారీ బీఆర్ఎస్ కూడా ఉంది.
ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్లు మీరు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పడం నా ధర్మం. ఈ సర్వే రిజల్ట్స్ ఎట్లా వస్తాయి, రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అంటే ఈ బేసిస్ మీద ప్రజల పూర్తి ఇది చేస్తూనే వస్తాయి. రైతు బంధు ఆన్ టైం ఇచ్చారంటే చాలా చక్కటి స్కీమ్. ప్రజలందరూ వెయిట్ చేసేది ఏంటిదంటే మీకు ఇంకేమైతే నెక్స్ట్ గేమ్ చేంజర్ కాబోతుంది అంటే 2500 ఏదైతే మహిళలకు హామీ ఇచ్చినారో ఇప్పుడు కరెంట్ వెరీ గుడ్ స్కీమ్, అది ఇంప్లిమెంట్ అవుతుంది. గ్యాస్ అకౌంట్ అవన్నీ మళ్ళీ మనం ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ కు చాలా టఫ్ ఎగ్జామినేషన్ ఉన్నది. ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఓట్ పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. యాజ్ అన్ యావరేజ్ గా కనుక 38 వరకు మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ. 36 ఆ రేంజ్ లో ఉంటుంది, అది అసెంబ్లీకి దగ్గరగా ఉంది.